ఓజీకి సంబంధించినటువంటి టికెట్ల కలెక్షన్స్ ఇప్పటికే హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి. ఏంటి అప్పుడే రిలీజ్ చేయలేదు కదా అంటే, ఎస్, మనకు తెలుసు అబ్రాడ్లో ప్రీమియర్ షోలకి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఓజీ మంటల్లో తగలెట్టేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. అంతేకాదు మన తెలుగు సినిమాల్లో, ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో ఏ సినిమాకి లేనటువంటి క్రేజ్ని ఈ సినిమా సంపాదించింది. ఎంతోమంది గతంలో రజనీకాంత్ గారిని చూసాం, అమితాబ్ బచ్చన్ చూసాం, షారుఖ్ ఖాన్ని చూసాం, ఎంతోమందిని చూసాం. కానీ ఇలాంటి టికెట్స్ రేట్లు మాత్రం ఎంత డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటి వ్యక్తుల్ని, ఫ్యాన్స్ని మాత్రం మనం చూడలేదని అనాలి. కానీ మొట్టమొదటిసారి మన తెలుగులో వస్తున్నటువంటి ఓజీకి ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. ముఖ్యంగా ఒక సినిమా టికెట్, ఒక్క టికెట్ ఖరీదు, మొదటి టికెట్ ఖరీదు 5 లక్షలు పెట్టుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం ఏంటో ఆలోచించండి. అంతేకాదు అటు బెంగళూరుకి సంబంధించినటువంటి ఇంకొక అభిమాని 2.5 లక్షలు పెట్టి, ఇంకొక చెన్నై నుంచి వచ్చినటువంటి అభిమాని 1.5 లక్షలు పెట్టి, ఇంకొక విశ్వనాథులు తెలంగాణకి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి 3 లక్షలు పెట్టి, అసలు ఏంటి ఒక్క టికెట్ ఇంత పెట్టుకుంటున్నారు ఏంటంటే, ఎస్, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏదైనా పాజిబుల్లే, ఏదైనా మిరాకిల్లే. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు, ఆయన క్రేజ్ వేరు, ఆయన విజువల్ వేరు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటిస్తూ ఒక మంచి క్లాసిక్ లుక్లో మన ముందుకు వస్తే ఇంకేమైనా ఉంటుందా? దద్దరిల్లిపోద్ది. అది రికార్డ్స్ అయినా కలెక్షన్స్ అయినా ఓ రేంజ్లో ఉండాల్సిందే. అన్నీ తగలబెట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాల్సిందే. అదే ఓజీ. అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 రూపాయలకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్లో 150 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ అలాగా ఇలా టికెట్స్ రేట్ని పెంచుకోవచ్చు అనే వెసులుబాటుని జీవోగా ఇస్తూ ఓజీ సినిమాకి సంబంధించినటువంటి దాన్ని రిలీజ్ చేసింది. దీని మీద చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారి సినిమా 1000 రూపాయలు పెట్టి ఎందుకు చూడాలి అంటే, చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు దీని మీద చాలా యాగి చేస్తారని అన్నారు. అయితే నిజంగానే చాలామందికి అర్థం కానిది ఏంటంటే, మరి భారతీయ సిమెంట్కి సంబంధించి మిగతా వాళ్ళు 250, 300 రూపాయలకి అమ్ముతున్నటువంటి సిమెంట్ బస్తాని భారతీయ సిమెంట్ 450 రూపాయలకి, 500కి ఎందుకు అమ్ముతుంది? గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వాలంటీర్ల చేత 200 రూపాయలు పెట్టి, ప్రతి వాలంటీర్ల చేత 2.5 లక్షలు 3 లక్షలు ఉన్నటువంటి వాలంటీర్ల చేత 200 పెట్టి బలవంతంగా ప్రజల సొమ్ముతో ఎందుకని కొనిపించింది? దానికి తగ్గట్టుగానే జీవో ఎందుకు రిలీజ్ చేయించుకుంది? ప్రజాధనాన్ని ఎందుకు ఇంతలా మెక్కేశారు అని అనాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా కాదు, ఆ నిర్మాత సినిమా. ఇది పవన్ కళ్యాణ్ గారు దాంట్లో జస్ట్ ఆయన పార్ట్ వరకు డబ్బులు తీసుకుంటారు, అది ఆయన వృత్తిగా భావిస్తారు. ఇది ఆ నిర్మాత ఆయన ఇష్టం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు ఇష్టం అయితే, ఇక్కడ నిర్మాత దానయ్య గారి ఇష్టం. లేదా గతంలో చేసినటువంటి సినిమాలకు సంబంధించి ఏ నిర్మాత అయినా, ఏ బిజినెస్కి సంబంధించి అయినా సరే, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకునే హక్కు, ధర నిర్ణయించే హక్కు వాళ్ళకే ఉంటుంది అనేది ఎవరికైనా ఉంటుంది. అంతేగాని మీకులాగా జనాల సొమ్ముని పీల్చుకుని తినేటువంటి కార్యక్రమం చేయలే. అది కొంచెం గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని మీకులాగా ఎంఆర్ఓని తీసుకొచ్చి టికెట్ల దగ్గర కూర్చోబెట్టి 10 రూపాయలకి 15 రూపాయలకి అమ్మించాల. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మాత్రమే మీకు అన్ని జీవోలు రద్దు అయిపోయి 10 రూపాయలకి టికెట్ పెట్టేయాలనే జీవోలను తీసుకొచ్చేటువంటి దుర్బుద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సినిమాకైనా సరే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి సినిమా తీసినా కూడా ఇదే టికెట్ల రేట్లు పెంచమంటే పెంచేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. అది ఎటువంటి మార్పు ఉండదనేది నాకు అనిపిస్తుంది. ఏ సినిమాకైనా సరే టికెట్ల రేట్లు పెంచుతున్నారు. అవకాశాన్ని బట్టి, వాళ్ళు తీసినటువంటి బడ్జెట్ని బట్టి వాళ్ళ ముందు పెడితే డెఫినెట్గా ఆ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే మీకు ఆయన సినిమాని చూస్తేనే భయపడిపోతున్నారంటే, ఆయన పేరు తలుచుకుంటేనే భయపడిపోతున్నారంటే, ఇంకా రికార్డులో మోత మోగిపోతే మీరు ఆ మంటల్లో పడి ఏమైపోతారో మీరు ఆలోచించుకోండి.